హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ మసాలా కర్రీ టేస్ట్లో చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రైస్ రోటీస్ కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి బటన్ మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్ అండి. ఇవి మేము తీసుకునే ముందు బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ మీద ఒక లేయర్ లాగా ఉంటుందండి. మేము వేళ్ళతో గీరి అవి లేయర్ని తీసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మా చేతులతో అయినా తీసుకోవచ్చు, లేదంటారా చాకుతో అయినా సరే స్లోగా ఇలా గీరి తీసేసేయచ్చండి. ఆ లేయర్ మొత్తం కూడాను ఇలాగే అన్నింటికి తీసేసుకొని పెట్టుకోవాలి. అలా తీసుకున్న వాటిని మాకు కావాల్సిన సైజులో ముక్కలు చేసి తీసుకోవాలి, కట్ చేసి తీసుకోవాలి. నేను ఒక్కొక్క దాంట్లో 4 పీసెస్గా చేసి తీసుకుంటున్నాను. అవి కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. లేకపోతే అవి మష్రూమ్స్ కలర్ చేంజ్ అయిపోతాయి, బ్లాక్గా అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం కొంతసేపటి వరకు. నెక్స్ట్ ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోవాలి. అలాగే 8 నుంచి 10 వరకు క్యాష్యూ నట్స్ తీసుకోవాలి. జీడిపప్పు బదులుగా గసగసాలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, లేకపోతే పల్లీలనైనా తీసుకోవచ్చు. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకున్న తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. మంచి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్స్చర్ని పక్కన పెట్టుకుందాము తర్వాత యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. అందులోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కోసం సాటే చేసుకోవాలి. సాటే చేసేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు సాటే చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వస్తుంది కదా, వాటర్తో సహా తీసి బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 యాలక్కాయలు, 4 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి ఒక ఫైన్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బాగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసేసిన తర్వాత అన్నీ బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇందులోకి అలాగే 2-3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మేము సాటే చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మసాలాస్లో ఉడికించుకోవాలండి. ఆ మసాలాస్ అన్నీ కూడాను ఉప్పు కారాలంతా కూడాను మష్రూమ్స్కి పట్టేలాగా. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని అదంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇందులో మేము కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మాకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కవర్ చేసేసుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్యలో చెక్ చేసుకుంటూ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేథి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని అన్ని మసాలాస్ అన్నిటి కూడాను
మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మాకు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని ఎలా ఉందో కొంచెం థిక్ అవ్వాలనుకుంటే కవర్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, మష్రూమ్ కర్రీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. బగారా రైస్ కానీ, జీరా రైస్ ఎందులో అయినా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.